Hi everyone, welcome back to my channel Prasna's Kitchen Delight. Today recipe తోటకూర కాడలేగురు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అంతే హెల్తీ కూడా. దీంట్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం కలిసిన ఈ తోటకూర కాడలతో మంచి రుచికరమైన కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికి పెరుగు తోటకూరని 2 కట్టలైతే తీసుకోవాలి. ఈ పెరుగు తోటకూర కాడలు పొడవుగా ఉంటుంది, ఆకులు పైన మాత్రమే ఉంటాయి. ఇలా కాడల్ని సపరేట్గా చేయాలి, అదేవిధంగా ఆకుల్ని సపరేట్గా చేయాలి. అచ్చంగా కాడల వరకే మనం తీసుకోవాలి. ఇలా తీసుకున్న కాడల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత 1 కప్పు కాడలైతే 1 కప్పు ఆనియన్, ముందుగా నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్లు పచ్చెనగపప్పు, 4 పచ్చిమిర్చి, ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు దినుసులు మనం ఏ విధంగా వేసుకుంటామో అలా అన్ని తాలింపు దినుసులు వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మగ్గిన తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి, ముందుగా నానబెట్టుకున్న పచ్చెనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ మగ్గిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూర కాడలను కూడా వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో 1 టీ గ్లాస్ వాటర్ పోసుకొని 1 విజిల్ అయితే రానిచ్చాను. మీరు విడిగా కూడా కుక్ చేసుకోవచ్చు. విడిగా కుక్ చేసుకునే వాళ్ళు కాడ ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా నాకు కాడైతే ఉడికింది. ఇప్పుడు టేస్ట్ ఒకసారి చూసుకొని దాంట్లో 1/2 టీ గ్లాస్ పాలు పోసుకొని టేస్ట్ సరిపడా కారం, ఉప్పు కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పాలు పోయడం వల్ల ఆ కూరకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.